నీకు పాత గవర్నమెంట్ ఏదో చేసిందని మీరేం చేస్తుంది ఈ ప్రస్తుత గవర్నమెంటు నాడు నేడు అనే స్కీమ్ కింద స్కూల్స్ని బాగా అభివృద్ధి చేసి ప్రతిదాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టి ప్రైవేట్ స్కూల్స్కు పోటీగా పెట్టాడు. ఇంకా కొంత ఏరియాలో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళంతా ఫీజులు కూడా తగ్గించేశారు. అవును, జగన్ టైంలో ఆ 5 yearsలో అంటే 2-3 years తర్వాత ఆయన నాడు నేడు కింద తీసి ఇంగ్లీష్ మీడియం పెట్టేసి గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తే టీచింగ్ మీద ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఫీజులు తగ్గించేశారు. వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా పడిపోయింది. కొన్ని స్కూల్స్లో నో వేకెన్సీ అని కూడా బోర్డు పెట్టాల్సి హౌస్ఫుల్ కొన్ని. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? లేదు. రెండవది వచ్చేసి హెల్త్ సెక్టార్లో దాదాపు 42,000 వేకెన్సీస్ని ఫుల్ టైం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేశాడు హెల్త్ సెక్టార్లో. పిహెచ్సిలని కానీ హాస్పిటల్స్ కానీ నాడు నేడు స్కీమ్ మీద మొత్తం మోడర్నైజ్ చేశాడు. దానికి తగ్గట్టుగా 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు గవర్నమెంట్వి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. అంటే నీవు ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని పిహెచ్సిలు ఉన్నప్పుడు అంతమంది డాక్టర్స్ని మనం తయారు చేయాలి కదా, జనాభా రేషియో పెట్టుకొని. దానికోసం 17 మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఆయన స్టార్ట్ చేశాడు. దాంట్లో 5 ఆల్రెడీ అడ్మిషన్స్ మొదలైనవి. ఇంకొక 5 ఏమో రెడీగా ఉన్నాయి. వాటికే ప్రైవేటు దాంట్లో కోసం పీపీపీ మెథడ్ కింద పిలిచారు. ఎవరు రాలేదనుకోండి, అది వేరే ఇష్యూ. ఇంకొక 10 కట్టాల, ఇంకా ఒక 7-8 కట్టాల, పునాది దశలు ఉన్నాయి. ఇది కూడా నువ్వు ప్రైవేట్కి ఇచ్చేస్తే ప్రజలకు ఏమి నమ్మకంగా ఉంటుంది? పిల్లల్ని అంటావు, వాళ్ళకి ఎడ్యుకేషను కష్టమే, అవును, హెల్త్ కష్టమే, తర్వాత ఎంప్లాయ్మెంట్ నువ్వేం జనరేట్ చేయగలుగుతున్నాం మనం? మన కాడ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ సాఫ్ట్వేర్లు కానీ అవుతారు. నేను 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాను అని మన చెప్తున్నట్లేదో విన్నా నేను. చంద్రబాబు నాయుడు 6 lakhs ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడున్నారు వాళ్ళు? అదే డేటా అడుగుతుంటే చెప్పట్లేదు. అంటే ఏదో ఈ సెక్టార్లు ఉన్నాయి ఆ సెక్టార్లు ఉన్నాయని ఎంఎస్ఎంఈ ఉంటాయి. దాంట్లో నెల్లూరు దగ్గర మనకు తెలిసిన వాళ్ళు చిన్న ఫ్యాక్టరీ పెట్టిన్నారు. దాంట్లో రోజుకి 20 మంది వస్తూ ఉంది. 500 కూలీ. వాళ్ళు కూడా బీహార్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కాదు. అవును, అది కూడా ఇందులో ఈ 6 లక్షల్లో అదే రోజు 500 కూలీ. దాంట్లో 6 లక్షలు అంటే అట్లా కాదు కదా. అవును, అది కాదు కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నువ్వు అందరినీ పుట్టించి బాగా చదివించి అంత చేసి నువ్వు ఆటోలు నడుపుకుంటా వర్క్షాపుల్లో పని చేసుకునేది కాదు కదా. మనం అట్లా కాదు కదా తయారు. లేకపోతే గంజాయి బ్యాచ్లు చేసి సొసైటీకి భారం అయిపోయి ఏం చేస్తారు? జనాభా ఎక్కువైపోయి వానికి ఏం జరగకపోతే వాడు నేరస్తుడు అవుతాడు. అదే కదా సార్. ఇప్పుడు మనం వానికి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ గ్యారంటీ ఇవ్వగలిగితే నువ్వేం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి అంటారు ఆ విజన్ నీకు లేదు. నీకు విజనే లేకుండా నువ్వు 25,000 ఇస్తాం కనంటే నీకు 1,500 నెలకి ఇస్తామంటే ఓట్లు ఇస్తారు. కానీ 25,000 ఇస్తామంటే కానీ ఆడవాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. నీకు నెలకు 1,500, నెలకు 18,000, సంవత్సరానికి 18,000 ఇస్తామంటే ఓట్లు వేసేసారు. కానీ ఇప్పుడు 25,000 ఇస్తాం నువ్వు కనమంటే కనరు. ఎందుకంటే వాడినంతా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వీళ్ళు పెంచి పెద్దగా తీయాలి కదా. నువ్వు ఏమీ ఏర్పాటు చేసావు? ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఉండేది అంతా ప్రైవేట్ వాళ్ళకు పోవాలని అంత ప్రైవేట్ సెక్టార్ని నువ్వు డెవలప్ చేస్తున్నావు. ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ సెక్టార్ని డిస్కరేజ్ చేస్తున్నావు. ఎడ్యుకేషన్ అనేది మా గవర్నమెంట్ బాధ్యత కాదని అంటున్నావు. అదేవిధంగా మెడికల్ సైడ్ వస్తే నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తున్నాయి రా దేవుడు అంటే వాటిని నేను ప్రైవేటైజ్ చేస్తానంటావు. మన దేశంలో ఎక్కడా చేయడంలే. ఎంప్లాయ్మెంట్ ఏదో ఎంఎస్ఎంఈల్లో కలుపుకొని 500 రూపాయలు రోజుకి 500 కూలీని కలుపుకొని 6 లక్షల మందికి ఇచ్చినారంటే ఎట్లయితుంది? ఏం గ్యారెంటీ ఉందని వాళ్ళ పుట్టిపోయే పిల్లలకు ఏమి గ్యారెంటీ ఉంది? భవిష్యత్తు మీద ఏమి గ్యారెంటీ ఇస్తున్నావు నువ్వు? ముందు ఆ విజన్ ఉన్నాక తర్వాత చెప్పాలా కానీ నీకు ఆ విజనే లేదు. నీకు